నేను ఆడపిల్లను. ప్రపంచవ్యాప్తంగా నా హక్కులు, రక్షణ కోసం పోరాడుతున్న చిన్నారిని. నా కోసం ఎన్నో చట్టాలు తెచ్చారు. కానీ అమలు అవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. అందుకే ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్తున్నట్టుంది. బాలికల హక్కులు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడానికి 2012 నుంచి ఏటా అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్ష రూపుమాపడానికి, మహిళా సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలు. 1995లో బీజింగ్లో నిర్వహించిన భేటీలో మహిళలు, బాలికల హక్కుల కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన తొలి తీర్మానం ఇదే. ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని డిసెంబర్ 19, 2011న ఐక్యరాజ్య సమితి సూచించింది. ఈ ఏడాది బాల్య వివాహాలకు ముగింపు పలకాలనే థీమ్తో బాలికల దినోత్సవాన్ని జరిపారు. ఆడపిల్లల పట్ల వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడా మగ మధ్య వ్యత్యాసాలు తొలగిపోతాయి. అప్పుడే ఈ భూమికి నిజమైన వెలుగు, ఈ నాగరికతకు సరైన అర్థం. అందరూ ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టే ఉంటుందంటారు. ఆమె ఒక కూతురు మాత్రమే కాదు, చెల్లి, భార్య, తల్లి, స్నేహితురాలు. వివాహమై ఒక కుటుంబాన్ని నిర్వహించే మహిళగా అనేక భూమికలు నిర్వహిస్తోంది. ఇతర రంగాల్లో సత్తా చాటుతోంది. అయినా ఇప్పటికీ ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రాచీన కాలంలో మహిళలను ఎంతో గౌరవించేవాళ్ళు. మహిళలున్న చోట దేవతలు ఉంటారని నమ్మేవారు. కానీ కాలక్రమేణా ప్రజల ఆలోచనలో మార్పుల ఫలితంగా ఆడపిల్లను వంటింటికే పరిమితం చేశారు. ఆ తర్వాత దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా ఆడపిల్లల పరిస్థితి క్రమంగా మారింది. అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. కానీ ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు. బాల్య వివాహాలు, వరకట్నం వేధింపులు, అత్యాచారాలు, చదువుల్లో అవకాశాల కల్పనలో అసమానత్వం అనేవి అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు పూర్తిగా మారి ఆడపిల్లల హక్కులను కాలరాయకుండా పూర్తి స్వేచ్ఛతో ఆనందంగా జీవించనివ్వాలని, ఆ వాతావరణం ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. మరి వారి కోరికను నెరవేర్చే బాధ్యత అందరిపైన ఉంది. ఇది ఆడపిల్లగా ఈనాడు నేను కోరుకునే మార్పు. ఆడపిల్లలని బ్రతకనిస్తారా మరి హాయిగా, స్వేచ్ఛగా?